నత్తలు, సింకులు నివారణ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే అలాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మనం వీటిని 100% నివారించాలంటే ఇంతకంటే ఇంకొక మార్గం లేదు. వీటిని చంపాలి పూర్తిగా అంటే అవి ఎగ్స్‌తో పాటు చనిపోవాలి. అలా జరగాలంటే మట్టిలో ఏమాత్రం తేమ లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి. కాబట్టి దీన్ని మొక్కలు తీసేయడం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. అందుకే నేను ముందుగా ఈ పాట్‌లో ఉన్న కొద్దిగా రన్నర్స్‌ని తీసి వేరే పాట్‌లో నాటేసి ఈ పాట్‌ని కొన్ని రోజులు పక్కనే పెట్టేశాను వాటర్ పోయకుండానే. అలా పక్కన పెట్టడానికి 2 కారణాలున్నాయి. పచ్చగా ఉన్న మొక్కని నా చేతులతో పీకడానికి మనసు రాలేదు. మరొక కారణం ఆ తడిగా ఉన్న మట్టిని వెంటనే మనం ఎండలో ఆరబెడితే అందులో ఉన్న స్నేయిల్స్ ఆ రోజే మిగిలిన పాట్స్ అన్నిటిలోకి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. మనం అందులో తేమ పూర్తిగా ఆరే వరకు పక్కన ఉంచితే కనుక అవి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అలా కుండీలో తేమ ఆరిపోయిన తర్వాత ఆ మట్టిని తీసి గచ్చు పైన పల్చగా ఆరబెట్టాను. ఎండ తీవ్రతను బట్టి 3 నుంచి 5 రోజుల వరకు బాగా ఎండలో పడితే ఇవి పెద్ద శంకులు, చిన్న ఎగ్స్‌తో సహా అన్నీ చనిపోతాయి. అలాగే ఆ కుండీని, టూల్స్‌ని కూడా ఒక రోజు ఎండలో పెట్టండి.